హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఫస్ట్ వీడియోలో మెహందీ క్లాస్ చెప్పాను కదా, అందరూ ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎగ్ లేకుండా ఫ్లఫీగా టేస్టీగా చాలా ఈజీగా ప్యాన్ కేక్స్ మనం 20 మినిట్స్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తాను. చూసి మీరు నేర్చుకోండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కేక్ అనగానే ఎగ్ వేయాలా, ఎగ్ ఫ్లేవర్ నచ్చదు, అది ఇది అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి టిప్. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చెప్తాను చూడండి. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 బనానాస్. ఈ బనానాసే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎగ్ లేకుండా. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్, 1 కప్పు నిండా మిల్క్, బటర్ మీకు నచ్చింది వీలైతే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు, షుగర్, చిన్న ఉప్పు, ఆయిల్, 1 కప్ ఆఫ్ మైదా. మిక్సీ బౌల్ని తీసుకొని అందులో 2 బనానాస్ మనం కట్ చేసి పెట్టేసుకొని మిక్సీ బౌల్లో వేసుకొని పాలు, 1 కప్పు నిండా పాలు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, స్మూత్ పేస్ట్ కోసం ముందు కొంచెంగా వేసుకోవాలి. 4 స్పూన్ల షుగర్ వేసుకోవాలి. స్వీట్ ఇంకా నచ్చితే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. 4-5 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. కేక్ ఫ్లేవర్ వస్తుంది వెనీలా ఎసెన్స్ అయితే, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇది బ్లెండ్ చేయాలి, బాగా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేయాలి. ఇలా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఈజీ ప్రాసెస్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ మైదా తీసుకున్నాం కదా, మైదా పిండిని యాడ్ చేసుకొని అందులో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం క్వాంటిటీ కాబట్టి, చిన్న సాల్ట్ చాలా తక్కువ, టేస్ట్ కోసం మాత్రమే. బటర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. బటర్ ప్లేస్లో ఆయిల్ వేసుకోవచ్చు. నేను కొంచెం బటర్ యాడ్ చేసి ఇంకా ఆయిల్ కూడా వేస్తున్నాను. బటర్ ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఫ్లఫీగా వస్తుంది, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది, కలర్ వస్తుంది. ఆయిల్ కొంచెం ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఈ మనం బనానా బ్యాటర్ ఉంది కదా, అది యాడ్ చేసి స్మూత్ పేస్ట్లా అయింది కదా, జ్యూస్ లాగా. ఈ జ్యూస్నేమో మనం ఆ మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి, బాగా మిక్స్ చేయాలి. విస్కర్తోన మిక్స్ చేయండి, చేయి పెట్టకూడదు, చేయి పెడితే పాడైపోద్ది. చక్కగా విస్కర్తో బాగా బ్లెండ్ చేయాలి, అలా చేతితోనే. హార్డ్గా చేయొద్దు, స్లోగా చేయాలి. మధ్యలో మా పాప వచ్చి గట్టిగా చేసేస్తుంది, అలా చేయకూడదు. చాలా స్లోగా స్మూత్గా ఉండలు లేకుండా చేయాలి, ఎక్కడ లంప్స్ లేకుండా బాగా చేయాలి. మనం బటర్ వేసాం కదా, అది కూడా మెల్ట్ అయిపోవాలి. అంటే కరిగించి వేయొచ్చు, కానీ అవ్వలేదు. ఒకవేళ మనకి ఇంకా థిక్గా ఉంది అనిపిస్తే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను మిల్క్ యాడ్ చేశాను. ఇలా మిల్క్ యాడ్ చేసుకోవాలి, అంతేకాని వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు. వాటర్ వేసామా ఆ ప్యాన్ కేక్ టేస్ట్ రాదు అస్సలు. ఇలా చేసిన తర్వాత దాని మీద మూత పెట్టి ఒక 2 మినిట్స్ మాత్రమే రెస్ట్లో ఉంచాలి, ఎక్కువసేపు కాదు, 2 మినిట్స్. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి బాగా హీట్ అయ్యాక ఈ బ్యాటర్ని కొంచెం కొంచెంగా దోశలాగా వేసి రుద్దేసి స్ప్రెడ్ చేయకూడదు. థిక్ పేస్ట్ కాబట్టి ఎలా వేస్తే అలా ఉంటుంది. ఇంకా థిక్గా ఉంది అనిపిస్తే కొంచెం స్ప్రెడ్ చేయండి, అంతే. స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన మూత పెట్టాలి కంపల్సరీ. తిరిగేస్తే చూస్తే బాగుంది, చూసారా. ఇంకోటి వేస్తున్నాను చూడండి. సారీ, వీడియో కొంచెం తిరగబడింది, కొంచెం ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను. చక్కగా కాలాలి, తిరిగి వేస్తే అది గోల్డ్ కలర్లో వస్తుంది, చాలా బాగుంటుంది. చాలా నీట్గా చూడటానికి, తినటానికి చాలా బాగుంటుంది. ఇది ఇంకోటి వేస్తున్నాను చూడండి. దాని మీద మూత కంపల్సరిగా పెట్టాలి, ఫ్లఫీగా వస్తుంది, పైకి ఉబ్బుత్తి, చూసారా, ఇలా గోల్డ్ కలర్లో వస్తుంది. దాన్ని మళ్ళీ కవర్ చేయాలి.
ఇలా రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్యాన్ కేక్కి చాక్లెట్ సిరప్ ఉంటే బాగుంటుంది, కానీ ప్రజెంట్ నా దగ్గర లేదు. సో నేను హాట్ వాటర్లో ఈ చాక్లెట్స్ వేసేసి కొంచెం వేడి చేసి డైరీ మిల్క్ చాక్లెట్స్ కట్ చేసి ప్యాన్ కేక్ మీద ఇలా గార్నిష్ చేశాను. ఒక అరటిపండు తీసుకొని కట్ చేసుకొని ప్యాన్ కేక్స్ మీద గార్నిష్ చేసి ఈ డైరీ మిల్క్ చాక్లెట్స్ హీట్ చేశాను కదా, ఈ బాయిలింగ్ వాటర్లో వేడి చేసుకున్నాను అనమాట. అది చాక్లెట్ సిరప్ లాగా బాగా యూజ్ అయింది. చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చాక్లెట్ సిరప్ లేకపోతే, ఉంటే కనుక మీరు వేసుకోవచ్చు, లేకపోతే చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.